మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా కారాలు మిరియాలు నూరుకున్న పవార్ ఫ్యామిలీ మళ్లీ ఒక్కటైంది. గడియారం బూర గుర్తులు కలవడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల వేళ పవార్ పాలిటిక్స్ జస్ట్ ట్రైలర్ అయినా 2029 వరకు మహారాష్ట్ర పవర్ ప్లే ఇలాగే ఉంటుందా? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు విడిపోయిన బంధాలను కలుపుతున్నాయి. మొన్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే చేతులు కలిపితే ఇప్పుడు శరద్ పవార్, అజిత్ పవార్లను ఏకం చేశాయి. పార్టీగా రెండుగా చీలిన లోకల్ ఎలక్షన్స్ వేళ పవార్ కుటుంబం ఒక్కటైంది. శరద్ పవార్, అజిత్ పవార్ నాయకత్వాల్లోని ఎన్సీపీ పార్టీలు పింప్రీ చించ్వాడ్ ఎన్నికల బరిలోకి జట్టుగా రంగంలోకి దిగాలని నిర్ణయించడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఈ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని అజిత్ వెల్లడించారు. జనవరి 15న మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లా కౌన్సిళ్లు, 336 పంచాయతీ సమితులకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. వాస్తవంగా పింప్రీ చించ్వాడ్, పుణే ప్రాంతాలు పవార్ కుటుంబానికి కంచుకోటలు. అక్కడ విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి బీజేపీ లేదా షిండే శివసేన లాభపడే అవకాశం ఉంది. అందుకే మరాఠా ఓబీసీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలి అంటే పవార్ కుటుంబం కలవడం అనివార్యమైందనే టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని అజిత్ పవార్ తెలిపారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు జరుగుతుందన్న అజిత్ పవార్ పార్టీ కార్యకర్తలు ప్రచారంపై దృష్టి పెట్టాలని సూచించారు. మొత్తానికి మహారాష్ట్రలో కుటుంబాల పునరేకీకరణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బృహన్ ముంబై పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.